కడప వేదికగా టీడీపీ మహానాడు సంబరం. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ప్రమాణం. ఏడాదిలో 59,000 ఉద్యోగాలు ఇచ్చామన్న సీఎం రేవంత్. గత ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోలేదని విమర్శ. కేబినెట్లో చోటు కోసం ఎస్సీ ఎమ్మెల్యేల ప్రయత్నాలు. సీఎం రేవంత్, మీనాక్షి, మహేష్ గౌడ్తో వరుస భేటీలు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలిసిన హరీష్ రావు. కాళేశ్వరం కమిషన్ నోటీసులు, విచారణ అంశాలపై చర్చ. ఏపీ వ్యాప్తంగా థియేటర్లలో తనిఖీలు. ధరలు, సౌకర్యాలపై అధికారుల ఆరా. పేలుళ్ల కుట్ర కేసులో సిరాజ్, సమీర్ కస్టడీ పూర్తి. విచారణలో కీలక సమాచారం సేకరించిన అధికారులు. తెలంగాణలో రైతులకు పంటల నష్టపరిహారం విడుదల. 41,000 మంది అన్నదాతలకు 51 కోట్ల రిలీజ్. 14 పంటలకు కనీస మద్దతు ధర పెంచిన కేంద్రం. బద్వేల్, నెల్లూరు 4 లైన్ల హైవేకు కేబినెట్ ఆమోదం. పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో రేపు సివిల్ మాక్ డ్రిల్. ప్రజలు అలర్ట్ గా ఉండాలని కేంద్రం సూచన. కన్నడ సుదీర్ఘ చరిత్ర, కమల్ హాసన్ కేం తెలుసు. భాషా వివాదంపై సీఎం సిద్ధరామయ్య కౌంటర్. మహారాష్ట్రను ముంచెత్తిన భారీ వర్షాలు. ఎడతెరిపి లేని వానలతో స్తంభించిన జనజీవనం. ఇరాన్లో 3 భారతీయుల కిడ్నాప్. ₹1 కోటి డిమాండ్ చేసిన దుండగులు.